నెల్లూరు జిల్లాలో గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలిశాయని, పేద ప్రజల దగ్గర అన్యాయంగా తిన్న ప్రతి పైసాను కట్టిస్తామని, లేని పక్షంలో కేసులు పెడతామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. జిల్లాలో అక్రమ లేఅవుట్లలో మొదటి స్థానంలో కావలి ఉండగా, రెండవ స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉందన్నారు. ప్రజలను మోసం చేసిన రియల్టర్లు వెంటనే తీసుకున్న సొమ్ముకు ₹2 వడ్డీ వేసి చెల్లించాలని, లేని పక్షంలో నుడా అప్రూవల్ లేఅవుట్లలో వాళ్లకు ప్లాట్స్ కేటాయించాలని సూచించారు. లేకపోతే కేసులు పెడతామని నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నది ఒకటే, జీవితంలో ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్నెన్నో కలలు కంటుంటారు. అటు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు కావచ్చు, ఒక రిక్షావాడు కావచ్చు, ఒక చిన్న ఉద్యోగి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తాము చనిపోయే లోపు ఒక చిన్న ఇల్లు నిర్మించుకొని సొంత ఇల్లు అని అనుకునే విధంగా సంతృప్తి పడాలని చెప్పి అనే ఉద్దేశంతో ఎక్కడంటే అక్కడ, అంటే ముఖ్యంగా లేఅవుట్లలో ఫ్లాట్స్ కొనడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ అక్రమ లేఅవుట్లు వెలిసాయి. అందులో చాలామంది పేదవాళ్ళు, అటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు చిన్న స్థాయి ఉద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా ఈ లేఅవుట్లో ఫ్లాట్లు ఉన్నారు. ఇప్పుడు చాలా లేఅవుట్లకు పర్మిషన్ లేవని తెలిసింది. చాలా చోట్ల కూడా ఇటు మన కావల్లో కూడా చూస్తున్నాము, ఇటు జేసీబీ బీటు మొత్తం తోసేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇక్కడ కూడా చాలా చోట్ల అలాంటి కార్యక్రమాలు సాగుతున్నాయి. దీంతో ప్రజలంతా లబోదిబోం అంటున్నారు. వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ యొక్క అక్రమ లేఅవుట్లో కొన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు దాచుకున్న రూపాయి పరిస్థితి ఏమిటి అని మనతో మాట్లాడడానికి మన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి నూతనంగా ఇటు నుడా చైర్మన్గా బాధ్యత చేపట్టిన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. ప్రతి పేదవాడ కాల ఒక సొంత ఇల్లు, అలాంటి పైసా కూడబెట్టుకొని చాలామంది చాలా లేఅవుట్స్లో ఇల్లుకున్నారు. తీరా చూస్తే వాటికి ఎలాంటి పర్మిషన్ లేదని దొంగ లేఅవుట్ అని తేలుతా ఉంది. దీనిపైన వాళ్ళ పరిస్థితి ఏమిటి, మీ చర్యలు ఏమిటి? ఇక్కడ ఒకటి ఉందండి. గతంలో నుడా ఏర్పడినప్పుడు 2017లో నేను నుడా చైర్మన్, తొలి నుడా చైర్మన్గా అయ్యాను. ఆనాడు నాకు ఆఫీస్ వచ్చేసరికి 10 నెలలు అయింది. నా పరిపాలన బట్టుంటే ఒక 1 ఇయర్ కూడా 1 ఇయర్ ఉంటుందేమో, 2 నెలల టైం ముందే కూడా మేము ఆ రోజు రాజీనామా చేయడం మేము అప్పుడు ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు అవగాహన లేకపోయినా కూడా చాలామంది నుడాకు వచ్చి మేము యాక్ట్లో అన్నింటిలో అడ్వైజ్మెంట్ ఇచ్చాం, నుడా అప్రూవల్ తీసుకోండి లేకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయని. చాలామంది ఆ రోజు నుడా అప్రూవల్ వేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ పరిపాలనలో మా మంత్రివర్యులు నారాయణ గారు దాని మీద ఎంక్వైరీ చేయించాడు. 237 దొంగ లేఅవుట్ జిల్లాలో ఉన్నాయి. నాకు తెలిసి 237 కాదు, జిల్లా మొత్తం మీద 500 పైన ఉన్నాయి. వాటిలో సగం కావల్ టౌన్, కావల్ నియోజకవర్గంలోనే సగం ఉన్నాయి, మిగతా అంతా సగం ఉంటే. నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు మరి ఎవరు తప్పో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తప్ప, లేకుంటే ప్రజలు ఇది చేశారా, నాయకత్వం ఆ రోజు నాయకులు చేశారా, అక్రమ లేఅవుట్లు బాగా ప్రోత్సహించారు. టోటల్గా వాళ్ళకి ఒక భయం అనేది లేకుండా, ఈరోజు నోడా అంటే భయం లేకుండా పోయిందండి. నేను చూస్తున్నాను, ఆ రోజున భయం ఈరోజు లేదు. అందుకనే ఇప్పుడు స్టాఫ్తో కూడా మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మన కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టాం. నోడాలో ఇట్లా జరుగుతుంది, మాకు డబ్బులు లేవు. నేను రాకముందు 32 కోట్లు ఉన్నాయి, నేను వచ్చి వారం ముందు కూడా. సరే, మా నారాయణ గారు ఆయన ఆదేశాలతోనే ఒక 15 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి, 6 కోట్లు వాటర్కి, మిగతా అంతా దాదాపు 31,40,00,000 ఇచ్చేశారు. మంచిదే, ఒక నారాయణ గారు చేసేటటువంటి ఒక మహాసంకల్పం అది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్. దాంట్లో నోడాను భాగస్వామ్యం చేయడం చాలా అదృష్టం. దానికి మేము ఈరోజు మధ్యరకం కుటుంబీకులు మీరు అడిగినట్టు ఒక ఇల్లు చివరిగా చనిపోయేటప్పుడు కనీసం సొంత ఇంట్లో చనిపోవాలని చాలామంది కోరుకుంటుందండి. నాకు అదే కోరిక. అటువంటి కోరికల్లో పాపం వాళ్ళకేం తెలియదు, అన్ని అప్రూవ్డ్ లేఅవుట్లు కొనేశారు. నేనేమంటానంటే, అన్అప్రూవ్డ్ లేఅవుట్ అనేది అది ప్రోత్సహించడం లేదని ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చాం, అన్నీ చేసాం. మరి దేని కొరకో ఒక అవినీతి మేము చేసేసి గత 5 ఏళ్ళు ఎక్కడ పట్టినా అక్రమ లేఅవుట్లు, ఒక డబ్బు కోసం ఎందుకు చేశారో సర్వనాశనం చేశారు ఈ నుడాని. దీన్ని గాడిలో పెట్టాలంటే నేను వచ్చి ఇప్పుడు దాదాపు నాకు పదవి వచ్చి 3 నెలలు, నేను ప్రమాణ స్వీకారం చేసి 1వ నెల. అయితే ఈ రోజుకి నానా తంటాలు పడుతున్నాం. దీన్ని ఎట్ట గాడిలో పెట్టాలి, నుడా అంటే లెక్క లేకుండా చేశారు. నేను చెప్పి కావిలో కొట్టారు, కొన్ని ఇంకా కొట్టాల్సినవి కూడా ఉన్నాయి. నేనేమంటానంటే, ఒకటే, నష్టపోవద్దు. వాళ్ళకి అక్రమ సంపాదన సంపాదించారు. గవర్నమెంట్ లేఅవుట్లు, గవర్నమెంట్ స్థలం ఆక్రమించి కూడా లేఅవుట్లు వేస్తున్నారు. కావాలి ఆ ప్రాంతాల్లో, రూరల్లో ఎక్కువగా. మిగతా దగ్గర కూడా వేస్తున్నారండి, మిగతా దగ్గర లేదని కాదు. మిగతా నియోజకవర్గాల్లో కూడా 10 ఎకరాల్లో ఒక దగ్గర
మనకు నెల్లూరుకి అతి సమీపంలో, అంటే నెల్లూరు టౌన్ నుంచి ఒక లేఅవుట్ పేరు చెప్పను, అతి సమీపంలో ఒక 15 ఎకరాల్లో మధ్యలో 2 ఎకరాల 85 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాని పక్కన కాలపురం పోకు ఒక ఎకరా ఉంది, బఫర్ జోన్. అన్నిట్లో ప్లాట్లు వేస్తారు. పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు కొనేస్తున్నారు. ఇక్కడ పర్మిషన్లు ఆపేశారు. ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? నేను ఒకటే పిలిపిస్తున్నా, రేపు కావలి కూడా వెళ్తున్నాం. కావలిలో మాది అక్కడ ఎంఏజీ లేఅవుట్ ఉంది, నుడా లేఅవుట్ వేస్తుంది. దాని అంతా కూడా వాళ్ళు ఏమంటున్నారు, అంత కొన్నోళ్ళు మీరు కానీ కరెంట్ ఏం చేస్తే మేము కొనేసుకుంటాం, మేము అంత ఇల్లు కట్టేసుకుంటాం, రిజిస్టర్లు అవుతాం అంటాం. మాకు డబ్బులు కావాలి. ఈరోజు కూడా డబ్బు సంపాదించి అందరూ సాయం చేయాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకి, మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళ దగ్గర ₹2 వడ్డీతో ఆ రోజు నుంచి మీరు వసూలు చేసుకోండి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ కేసు పెడదాం. ఏ ఓనర్ అయితే వాళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకున్నారు, తక్కువ కాదు, ఆ డబ్బు వాడుకున్నారు, వ్యాపారాలు జరుగుండాయి, బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఈరోజు ఆ ప్రజలు నష్టపోకుండా ₹2 వడ్డీ వేసి తిరిగి వాళ్ళ డబ్బులు చెల్లించండి. లేని పరిస్థితుల్లో వాళ్ళని ఒప్పించి రిజిస్ట్రేషన్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మీకు మేము చేస్తాం అని నుడాకు పెట్టుకోండి. 2 మార్గాలే లేఅవుట్ ఓనర్లు మేము చెప్పేది. మీరు చెడిపోవాలి మేము కోరుకోవట్లేదు. అదే రకంగా కొన్ని ప్రజలు కూడా చెడిపోవాలి మేము కోరుకోవట్లేదు. ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇద్దరు బాగుండాలంటే ఒకటే మార్గం, వాళ్ళని ఒప్పించి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి నుడాకు పెట్టుకొని నుడా అప్రూవల్ తీసుకొని మళ్ళీ వాళ్ళందరికీ మీ సొంత డబ్బులతో రిజిస్టర్ చేయండి. ఓనర్లు, ల్యాండ్ ఓనర్లు. మళ్ళీ రెండోసారి ఆ కొనుగోలుదారులు నష్టపోకూడదు. అలా చేయని పరిస్థితుల్లో ₹2 వడ్డీతో సహా వాళ్ళు కొన్నప్పటి నుంచి ఈ ఓనర్లు వాళ్ళకి చెల్లించాలి. ఈ రెండిట్లో ఏదో పద్ధతి చేయమని రేపు కావేలో కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. తప్పకుండా ఎవరిని మధ్యరక కుటుంబీకులు నష్టపోనేమో. ఎవరైతే ఫ్లాట్లు కొనాలో వాళ్ళ మీద మేము సపోర్ట్ ఉంటాం. అక్రమం చేసి సంపాదించిన వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తే లేదు, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సార్, మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని అక్రమ లేఅవుట్ గుర్తించారు? వారు ఇప్పుడు చెప్పాను కదా మీకు, దాదాపు 500 పైన ఉన్నాయి. మొత్తం మాకు తెలిసి 500 చిల్లర ఉన్నాయి. 500 చిల్లరలో ఒక సగం కావలి నియోజకవర్గంలో ఉన్నాయి. సగం మిగతా 7 నియోజకవర్గాలు ఉంటే కావలి నియోజకవర్గంలో సగం ఉన్నాయి. ఈ మీద కావ్య కృష్ణారెడ్డి గారు చాలా కొట్టడం జరిగింది. నేను చెప్పేది కూడా ఏంటంటే ఇంకా రూరల్లో ఎన్నో ఉన్నాయి, అవి కూడా కొట్టాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నుడాకు పెట్టుకుంటారా, పెట్టి వాళ్ళకి మళ్ళీ మీ సొంత డబ్బులతో రిజిస్టర్ చేయండి. వాళ్ళు నష్టపోకూడదు. వినియోగదారులు చిన్న ఎంప్లాయీస్ కానీ ఎవరు నష్టపోకూడదు. వాళ్ళకి ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది. అదన్నా చేయండి. లేని పరిస్థితుల్లో మీరు తెగ బలిసున్నారు, ఈ సంపాదన బ్రహ్మాండంగా సంపాదించున్నారు. వాళ్ళకి వెనక్కి ఫ్లాట్లు ఇచ్చేసి మీరు తీసుకొని ₹2 వడ్డీతో సహా వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. లేని పరిస్థితుల్లో పోలీస్ కేసు ఆ ఓనర్ మీద పెట్టబడుతుంది. తప్పకుండా మా నుడా చర్యలు తీసుకుంటాం. సామాన్య మానవులు ఎవరైతే కొన్నారో వాళ్ళకి రక్షణగా ఉంటాం. ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో పిట్టగొడుగుల్లాగా వెలిసిన ఈ అక్రమ లేఅవుట్లపై ఇప్పటిదాకా కొంత చైర్మన్ మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కానీ అక్రమ లేఅవుట్లపై మాత్రం ఉక్కుపాదం మోపుతామని, అది టీడీపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, బీజేపీ కానీ ఎవరైనా కానీ వదిలే ప్రసక్తి లేదని, పేదవాడి శ్రేయస్ కోసమే మా పార్టీ పనిచేస్తుంది అంటున్నారు. ఎవరైతే ఈ అక్రమ లేఅవుట్లో ఫ్లాట్స్ కొన్నారో వాళ్ళకి కొన్నప్పటి నుండి కూడా ₹2 వడ్డీతో పాటు ఇవ్వాలని, అదేవిధంగా ఈ యొక్క లేఅవుట్స్ నుడా అప్రూవల్ తీసుకుని మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించాలని, ఏదో ఒక మార్గం ఎంచుకుంటేనే రియల్టర్ను వదిలిపెట్టేదని, లేకపోతే వాళ్ళపైన కేసులు పెట్టైన జైలుకి పంపుతామని, పేద ప్రజల కోసమే ఈ టీడీపీ పనిచేస్తుందని చెప్పి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని నుడా ఆఫీస్ నుండి.